ఈ కాలంలో యునైటెడ్ నేషన్ అంటే ఒక జోక్ అయిపోయింది. యునైటెడ్ నేషన్ ప్రతి సంవత్సరం వివిధ దేశాలను స్టడీ చేసి డిఫరెంట్ టాపిక్స్ పైన ఇండెక్స్ను రిలీజ్ చేస్తుంది. ఉదాహరణకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అంటే వివిధ దేశాల్లో ప్రజలు యావరేజ్గా ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు అని చెప్పేది. ఎడ్యుకేషన్ ఇండెక్స్ ఆయా దేశాల్లో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో చెప్పేది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, ఇలా చాలా ఉంటాయి. అలాంటిదే ఒకటి గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్. యునైటెడ్ నేషన్ వివిధ దేశాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ దేశ ప్రజలు అందరికంటే హ్యాపీగా ఉన్నారో చెబుతూ ఒక లిస్ట్ని పబ్లిష్ చేసింది. ఈ లిస్ట్లో మన ఇండియా పేరు చివరన ఉంది. షాకింగ్ విషయం ఏమిటంటే మన ఇండియన్స్ కంటే కూడా పాకిస్తాన్ వాళ్ళే చాలా హ్యాపీగా ఉన్నారంట. పాకిస్తాన్లో ప్రజలకు తినడానికి తిండి దొరకట్లేదు. దేశ ఎకానమీ కుప్పకూలిపోయింది. పొలిటికల్ స్టెబిలిటీ లేదు. అక్కడ ప్రతిరోజు ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉంటాయి. రీసెంట్గానే ట్రైన్ హైజాక్ చేయబడింది. అందులో 100 మంది చనిపోయారు. ఇంత జరుగుతున్నప్పటికీ పాకిస్తానీ వాళ్ళు మన ఇండియన్స్ కంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నారంట. అక్కడితోనే అయిపోలేదు. ఈవెన్ పాలస్తీనా, ఈ దేశంలోనే గాజా ఉంది. ఇజ్రాయిల్ గాజాలో దాదాపు 40,000 మందిని అంతం చేసింది. గత 2 సంవత్సరాల నుంచి ఈ దేశంలో యుద్ధం జరుగుతూనే ఉంది. అలాంటి దేశ ప్రజలు మన ఇండియన్స్ కంటే కూడా హ్యాపీగా ఉన్నారంట. ఇది మీకు నమ్మశక్యంగా ఉందా? ఈ సంవత్సరమే కాదు, చాలా సంవత్సరాల నుంచి యునైటెడ్ నేషన్ మన ఇండియాను కావాలనే తక్కువ చేసి చూపిస్తూ ఇలా అడ్డమైన రిపోర్ట్లు పబ్లిష్ చేస్తుంది. ఇన్ని రోజులు మన భారతీయులు ఈ రిపోర్ట్స్ని భరించారు. కానీ ఈసారి మాత్రం ఈ యునైటెడ్ నేషన్ రిపోర్ట్స్ ఒక జోక్గా మారిపోయాయి. పాకిస్తానీ వాళ్ళు మన ఇండియన్స్ కంటే హ్యాపీగా ఉన్నారు అనే విషయం వెనుక లాజిక్ ఏంటో అటు పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియన్స్కి అర్థం కావట్లేదు. అందుకే ఈ రిపోర్ట్ పబ్లిష్ అవ్వగానే న్యూస్ ఛానల్స్ ఇదిగో ఈ విధంగా రెస్పాండ్ అయ్యాయి. మీరు ఇక్కడ ఇండియా టుడేకి చెందిన రిపోర్ట్స్ చూడవచ్చు. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఈజ్ అవుట్ అండ్ పీపుల్ ఇన్ వార్ టోన్ నేషన్ ఆర్ హ్యాపీయర్ దెన్ ఇండియన్స్. సంవత్సరాల నుంచి యుద్ధంలో ఉన్న దేశ ప్రజలు హ్యాపీగా ఉన్నారంట. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ అతిపెద్ద జోక్ ఏమిటంటే ఇజ్రాయిల్, యూక్రెయిన్ అండ్ పాలస్తీనా దేశాల ప్రజలు మన ఇండియన్స్ కంటే హ్యాపీగా ఉన్నారంట. ఒక విషయం చెప్పండి, రష్యా యూక్రెయిన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. యూక్రెయిన్లో 1000 మంది సైనికులు మరణించారు. ఆ దేశ ప్రెసిడెంట్ డబ్బు కోసం, ఆయుధాల కోసం అమెరికా దగ్గర అడుక్కుంటున్నాడు. ఆ దేశంలో సైనికులు సరిపోకపోతే సాధారణ ప్రజల్ని బలవంతంగా ఆర్మీలోకి లాక్కెళ్తున్నారు. అలాంటి దేశ ప్రజలు మనకంటే హ్యాపీగా ఉన్నారు అనడంలో ఏదైనా లాజిక్ ఉందా? విషయం అక్కడితో అయిపోలేదు. ఈవెన్ ఇజ్రాయిల్ మన ఇండియా కంటే హ్యాపీగా ఉందంట. ఇజ్రాయిల్ పైన హమాస్ ఉగ్రవాదులు, ఇరాన్ ఇంకా ఇతర దేశ ఉగ్రవాదులు ఎప్పుడు మిసైల్స్ని, బాంబుల్ని వేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ ఇజ్రాయిల్ పైన మిసైల్స్తో దాడులు జరుగుతూనే ఉంటాయి. అలాంటి దేశంలో ప్రజలు మనకంటే హ్యాపీగా ఉన్నారంట. అసలు యునైటెడ్ నేషన్ వాళ్ళు ఈ ఇండెక్స్ని ఏం తాగి తయారు చేసి ఉంటారు? మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఒక 1000 మందిని తీసుకురండి. వాళ్ళని మీరు అమెరికాలో ఉండేందుకు ఇష్టపడతారా, ఇజ్రాయెల్లో ఉండేందుకు ఇష్టపడతారా అంటే 99% మేము అమెరికాకు వెళ్తాము అంటారు. అలాంటిది ఈ రిపోర్ట్ ప్రకారం అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్ ప్రజలు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉన్నారంట. ఈవెన్ వెనుజులా, ఈ దేశంలో ఇన్ఫ్లేషన్ దారుణంగా ఉంది. అక్కడి కరెన్సీకి అసలు వాల్యూ లేకుండా పోయింది. మీరు చెప్తే నమ్మరు, ఆ దేశ ప్రజలకు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరో కూడా చాలా రోజుల వరకు తెలియదు. ఎటువంటి క్లారిటీ లేకుండా ఉండేది. అలాంటి దేశం మన ఇండియా కంటే హ్యాపీగా ఉందంట. దీన్ని కామెడీ అనకపోతే ఇంకేమంటారు చెప్పండి? అందుకే మన ఇండియన్ మీడియా ఇదిగో ఇలాంటి రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తుంది. వెనిజులా ఈజ్ హ్యాపీయర్ దెన్ ఇండియా. మేబీ కేయాస్ ఈజ్ ద కీ టు హ్యాపీనెస్. అంటే అర్థం, దేశంలో పరిస్థితులు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండి ప్రజలకు అసలు ఏం జరుగుతుంది, ఎవరు దేశాన్ని పరిపాలిస్తున్నారు, దేశం ఏమైపోతుంది అర్థం కాని పరిస్థితుల్లో ఉంటేనే ఆ దేశం హ్యాపీగా ఉంటుంది అని. ఇది ఒక సెటైర్. నిజం చెప్తున్నాను, యునైటెడ్ నేషన్ పబ్లిష్ చేసిన వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ చూస్తే మీకు వీళ్ళు ఎంత హిపోక్రటో అర్థమవుతుంది. నేను మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా పబ్లిష్ అయ్యే ఇలాంటి ఇండెక్స్ రిపోర్ట్లు చాలా వరకు బయాస్గా ఉంటాయి. వీళ్ళు కావాలని మన ఇండియాను తక్కువ చేసి చూపిస్తారు. ఇక్కడ చూడండి, వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో ఇరాన్ది 99వ ప్లేస్, పాలస్తీనాది 108వ ప్లేస్, యూక్రెయిన్ది 111వ ప్లేస్. అదే మన ఇండియన్ ర్యాంక్ ఏంటో తెలుసా? 118. గత 2-3 సంవత్సరాల నుంచి యుద్ధంలో ఉన్న యూక్రెయిన్ మనకంటే హ్యాపీగా ఉందంట. ఆ దేశం ఇప్పటికీ స్టేబుల్గా లేదు.
రష్యా చాలా అగ్రెసివ్గా వీళ్ళ ప్రాంతాల్ని ఆక్యుపై చేస్తుంది. గాజా గురించి అయితే నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇరాన్ పైన రీసెంట్గానే ఇజ్రాయెల్ బాంబుల్ని కురిపించింది. అండ్ అమెరికా కూడా ఇరాన్కి రీసెంట్గానే గట్టి వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే దేశాన్ని నాశనం చేస్తామని బెదిరించింది. ఇలాంటి దేశాలు మన ఇండియా కంటే చాలా ఆనందంగా ఉన్నాయంట. అందుకే ఇన్ని రోజులు గుడ్డిగా యునైటెడ్ నేషన్ రిపోర్ట్స్ని నమ్మిన ప్రజలు ఇప్పుడు అసలు మీరు ఈ రిపోర్ట్స్ని ఎలా తయారు చేస్తున్నారు, మీ క్రెడిబిలిటీ ఏంటి, మీరు ఈ డేటా మొత్తాన్ని ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే పాలస్తీనా దేశం ఇండియా కంటే హ్యాపీగా ఉంది అని చెప్పడం ఒక అతిపెద్ద స్టూపిడ్ స్టేట్మెంట్. గత 2 సంవత్సరాల్లో ఆ దేశం దాదాపు 40,000 మంది ప్రజల్ని బాంబు దాడులో కోల్పోయింది. అలాంటి దేశం ఎలా హ్యాపీగా ఉంటుంది? అయితే ఇక్కడ హ్యాపీనెస్ని మెజర్ చేసే ఇంకో రిపోర్ట్ కూడా ఉంది. యునైటెడ్ నేషన్తో పాటు ప్రతి సంవత్సరం ఇంకో సంస్థ కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ని పబ్లిష్ చేస్తుంది. దాని ప్రకారం మన ఇండియా ర్యాంక్ చాలా బెటర్గా ఉంది. ఆ రిపోర్ట్ పేరే ఇప్సోస్ గ్లోబల్ హ్యాపీనెస్ సర్వే. దీన్ని ఫ్రాన్స్కి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ రీసెర్చ్ చేసి పబ్లిష్ చేస్తుంది. అదే ఈ డమ్మీ యుఎన్ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యునైటెడ్ నేషన్ ఉంటుంది. దాంతోపాటు యునైటెడ్ కింగ్డమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మీకు తెలుసు కదా, వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. అమెరికా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ 3 కలిసి ఈ చెత్త హ్యాపీనెస్ ఇండెక్స్ని పబ్లిష్ చేస్తారు. అండ్ నేను గ్యారంటీగా చెప్పగలను, ఈ కంప్లీట్ ర్యాంకింగ్స్ అనేవి బయాస్డ్గా ఉంటాయి. వీళ్ళు కావాలని ఇండియాని టార్గెట్ చేస్తారు. ఇండియాను బెటర్ పొజిషన్లో వీళ్ళు అస్సలు చూపించారు. అదే మీరు ఇప్సోస్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025ని చూసినట్టయితే ఇందులో మన ఇండియా ర్యాంక్ చాలా బెటర్గా ఉంది. అండ్ ఈ సర్వే కాస్త నమ్మశక్యంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రిపోర్ట్ ప్రకారం 2025లో మన ఇండియా మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ. అండ్ 2వ ప్లేస్లో నెదర్లాండ్, 3వ ప్లేస్లో మెక్సికో ఉంది. అన్హ్యాపీ కంట్రీస్లో మొదటగా హంగరీ, 2వది టర్కీ, 3వది సౌత్ కొరియాగా ఉన్నాయి. ఈ రిపోర్ట్ యాక్చువల్ ర్యాంకింగ్ విషయానికి వస్తే ఇదిగో ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళు ప్రపంచంలో ఉన్న టాప్ 30 కంట్రీస్ని కన్సిడర్ చేస్తారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇండియా ర్యాంక్ నంబర్ 1గా ఉంది. ఇండియాలో దాదాపు 51% ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారంట. మీరు వీళ్ళ పాత సర్వేను చూసినప్పటికీ అందులో మన ఇండియా ర్యాంక్ చాలా బెటర్గా ఉంటుంది. వీళ్ళ 2023 డేటా ప్రకారం చైనా ప్రజలు అత్యంత హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ అండ్ 4th ప్లేస్లో మన ఇండియా ఉంది. వీళ్ళు ప్రీవియస్లో చైనాకు చెందిన డేటాను కూడా పబ్లిష్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే చైనా నుంచి వీళ్ళకు యాక్యురేట్ డేటా రావట్లేదు అని ఆ దేశాన్ని ఈ లిస్ట్ నుంచి తొలగించేశారు. మీ అందరికీ తెలుసు, చైనా ప్రభుత్వం తమ దేశ డేటాని బయటకు రానివ్వదు. ఈ 2023 డేటాని చైనా ప్రభుత్వం అప్పట్లో తమ మీడియా అవుట్లెట్ అయిన గ్లోబల్ టైమ్స్లో బాగా ప్రమోట్ చేసింది. అయితే ఇక్కడ మనకు ఈ రిపోర్ట్ పైన కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్ తమ రిపోర్ట్లో ఇండియాను వరస్ట్గా ర్యాంక్ చేస్తుంది. అదే ఈ ఇప్సోస్ ఏమో మనల్ని నంబర్ 1 అని చెప్తుంది. నాకైతే ఈ 2 రిపోర్ట్స్ అంత నమ్మశక్యంగా లేవు. యాక్చువల్ నిజాలు ఈ 2 రిపోర్ట్స్ల మధ్యలో ఉంటాయి. మీరు ఏ విషయంలోనే చూసుకోండి, 90% ది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సమ్వేర్ ఇన్ ది మిడిల్. మీరు యునైటెడ్ నేషన్ ర్యాంకింగ్ లిస్ట్ని చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది, తర్వాత డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ ఇవే టాప్లో ఉంటాయి. అంటే ఈ రిపోర్ట్లో యూరప్ డామినేషన్ కనిపిస్తుంది. ఈ లిస్ట్లో మీరు కాస్త కిందికి వస్తే అమెరికా కంటే కూడా కెనడా ప్రజలు ఆనందంగా ఉన్నారు అని చెప్తుంది. అమెరికా ర్యాంక్ ఇక్కడ 24 అయితే కెనడా ర్యాంక్ 18. ప్రజలు దీని మీద కూడా డిబేట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే కెనడా ఎకానమీ కంప్లీట్గా అమెరికా పైన డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి కెనడా అమెరికా కంటే హ్యాపీగా ఉండడం ఏంటి? షాకింగ్ విషయం ఏమిటంటే లిథువేనియా దేశం అమెరికా కంటే హ్యాపీగా ఉందంట. మీరు మ్యాప్లో చూసినట్టయితే ఈ లిథువేనియా దేశం రష్యాకు ఆనుకొని ఉంటుంది. అనేక సార్లు రష్యా ఈ దేశ భూభాగాల్ని ఆక్యుపై కూడా చేసుకుంది. అలాంటి దేశం హ్యాపీగా ఉండడం ఏంటి? ఈ లిస్ట్లో మీరు మన ఇండియాను చూడాలంటే చాలా కిందికి రావాలి. ఇక్కడ చూడండి, మన ఇండియా ఆఫ్రికా దేశాలైన యుగండా, కెన్యా అండ్ యుక్రెయిన్, పాకిస్తాన్ కంటే కూడా కింద ఉంది. అందుకే ఈ రిపోర్ట్ని ఇప్పుడు ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక స్టూపిడ్ రిపోర్ట్, కంప్లీట్ బయాస్డ్ రిపోర్ట్ అని చెప్తున్నారు. ఈ లిస్ట్ మీకైనా నమ్మశక్యంగా ఉందా? ఒకసారి మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏమిటంటే అసలు యునైటెడ్ నేషన్ ఈ రిపోర్ట్ని ఎలా తయారు చేస్తుంది, వీళ్ళు డేటాని ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు అని. యునైటెడ్ నేషన్ కొన్ని మేజర్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి ఈ రిపోర్ట్ని తయారు చేస్తుంది. అందులో మొదటిది జీడిపి పర్ క్యాపిటా.
దాంతోపాటు దేశంలోని వివిధ రకాల ప్రజల్ని కన్సల్ట్ అయ్యి మీకు సోషల్ సపోర్ట్ అందుతుందా, హెల్త్ ఫెసిలిటీస్ అందుతున్నాయా, మీకు మీ దేశంలో ఫ్రీడమ్ ఉందా అనే క్వశ్చన్స్ అడిగి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని డేటాగా తీసుకుంటారు. అలా చూసుకున్నా మనం ఈ అన్ని విషయాల్లో పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల కంటే బెటర్గా ఉన్నాం. అయినా కూడా మన దేశానికి అన్ని దేశాల కంటే వరస్ట్ ర్యాంకింగ్ ఇవ్వడం ఏంటి? షాకింగ్ విషయం ఏమిటో తెలుసా? 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో వీళ్ళు కేవలం 1000 మంది దగ్గరికి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ఆన్సర్ని బేస్ చేసుకొని మన దేశాన్ని జడ్జ్ చేస్తున్నారు. 1000 మంది ఇచ్చిన ఆన్సర్ని బేస్ చేసుకొని 140 కోట్ల మంది ఉన్న దేశాన్ని జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే మనం ఇప్సోస్ రిపోర్ట్ విషయానికి వస్తే వీళ్ళు యునైటెడ్ నేషన్ కంటే కాస్త బెటర్. వీళ్ళు ఇండియాలో దాదాపు 2200 మందిని డైరెక్ట్గా కలిసి డేటాని తీసుకున్నారంట. అండ్ వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఈ 2200 మంది మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అని. అలా అని ఈ రిపోర్ట్ కూడా యాక్యురేట్ అని మనం చెప్పలేము. కానీ వీళ్ళు యునైటెడ్ నేషన్ కంటే కాస్త బెటర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ఒక రిపోర్ట్ మన ఇండియాను వరస్ట్ అని చెప్పినంత మాత్రాన మనం వరస్ట్ అయిపోము. చాలా వెస్టర్న్ దేశాల రిపోర్ట్స్ మన ఇండియాను కావాలనే తక్కువ చేసి చూపిస్తాయి. హ్యాపీనెస్ ఇండెక్స్ లాగే బిలో పవర్టీ లైన్ కింద ఇండియాలోనే ఎక్కువ ప్రజలు ఉన్నారు, ఇండియా కంటే పాకిస్తాన్ వాళ్ళు బెటర్గా ఉన్నారు అని చెప్పే రిపోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్ని చూసి నమ్మేసి మన ఇండియాను తక్కువ అనుకోకండి. ఇలాంటి రిపోర్టే కాదు, మీ దగ్గరికి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా గుడ్డిగా నమ్మేకండి. ఈవెన్ నేను చెప్పే విషయాల్ని కూడా డైరెక్ట్గా నమ్మకండి. వీలైతే సొంతంగా రీసెర్చ్ చేయండి. మీరు కేవలం ఒక్క గూగుల్ సెర్చ్ చేస్తే మీకు నిజాలు ఈజీగా తెలిసిపోతాయి. అయితే మీరు ఈ 2 రిపోర్ట్స్లో దేన్ని నమ్ముతారు? ఒక రిపోర్ట్ ఏమో ఇండియా చాలా వరస్ట్, ఇండియా కంటే పాకిస్తాన్ అండ్ గాజా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్తుంది. ఇంకో రిపోర్ట్ ఏమో ప్రపంచం మొత్తంలో ఇండియా నంబర్ 1 అని చెప్తుంది. నాకు తెలిసి నిజం ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. మీ ప్రకారం మన ఇండియా ఒరిజినల్ ర్యాంక్ ఎంతవరకు ఉండాలి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.